హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఒక బెస్ట్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌లో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌కి సంబంధించి ఈరోజు ఒక మంచి అప్డేట్‌ను ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ చాలా రీసెంట్‌గా ఈ పొజిషన్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ ఎటువంటి థర్డ్ పార్టీస్ జాబ్ బోర్డ్స్ యొక్క ప్లాట్‌ఫార్మ్స్ నుంచి కాకుండా డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ పొజిషన్ రిమోట్ ప్రొఫైల్‌లో ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కూడా ఈ కంపెనీ నుంచి ఉంటుందండి. అండ్ డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా విని అప్లై చేసుకోండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ టాపిక్‌లోకి వెళ్తే సీఎస్‌జీ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ప్రొడక్ట్ సపోర్ట్ ఎనలిస్ట్ 1 పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఇక్కడ ఈ జాబ్ యొక్క పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. చాలా రీసెంట్‌గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. బట్ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి వర్క్‌కి కావాల్సిన ఫుల్ ట్రైనింగ్ కూడా కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో, కంప్లీట్ వర్క్‌నైతే ఈ కంపెనీ నేర్పిస్తుందండి. సో, ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్ అని మెన్షన్ చేశారు. సో, ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే కస్టమర్స్ యొక్క ఇన్‌కమింగ్ కాల్స్‌ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ యొక్క క్వైరీస్‌కి తగిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. బిల్లింగ్ ఎంక్వైరీస్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వైరీస్, పేమెంట్ ప్రాసెసింగ్ రిక్వెస్ట్ వంటి ఇష్యూస్‌కి సంబంధించి కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మెయిన్‌గా కస్టమర్స్‌కి బేసిక్ టెక్నికల్ సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ సాఫ్ట్‌వేర్స్, రీసెట్టింగ్ పాస్వర్డ్స్, బ్రౌజర్ ఇష్యూస్, రీపాప్ సెటిల్మెంట్ వంటి వాటికి సంబంధించి కస్టమర్స్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో, వర్క్‌కి సంబంధించిన ఫుల్ ట్రైనింగ్ కూడా ఈ కంపెనీ నుంచి ఉంటుందండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ అండ్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 4.2 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ చేస్తారు. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ డ్యూరింగ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో అండ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో కూడా ఎటువంటి ఫీస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా 4 ఆప్షన్స్‌తో ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీ లింక్డ్ఇన్ అకౌంట్ నుంచి లాగిన్ అయ్యి కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ అప్లై మాన్యువల్లీ బటన్ క్లిక్ చేయండి. ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ జాబ్‌కి అప్లై చేసుకునే ముందు ఈ కంపెనీలో మీరు అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ అండ్ అప్డేట్స్‌ని మీరు ఈ అకౌంట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ క్రియేట్ అకౌంట్ లింక్‌ను క్లిక్ చేసి మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. సో, వన్స్ మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 4-5 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్‌లీ మై ఇన్ఫర్మేషన్ సెక్షన్‌లో ఫస్ట్‌లీ ఇక్కడ ఈ పొజిషన్ గురించి మీకు ఎలా తెలిసిందో ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనం డైరెక్ట్‌గా సీఎస్‌జీ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు సీఎస్‌జీ కెరియర్ వెబ్‌సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఇక్కడ ఈ కంపెనీలో మీరు ప్రీవియస్‌లీ వర్క్ చేసుంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్‌లో పర్సనల్ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేయండి. మీ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ అండ్ అడ్రెస్ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనకు మై ఎక్స్‌పీరియన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌ని యాడ్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ సెక్షన్ స్కిప్ చేసుకోండి సరిపోతుంది. సో, ఇది ఆప్షనల్ అండి. అంటే నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఆప్షన్స్‌లో
మీ స్కిల్స్ అండ్ రెజ్యూమ్‌ని కూడా అప్‌లోడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనకు క్వెషనరీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ కొన్ని సింపుల్ క్వెషన్స్‌ని అయితే అడుగుతున్నారు. ఫస్ట్ క్వెషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఫ్రెషర్స్ అయితే లెస్ థాన్ 1 ఇయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. అంటే మీరు సౌత్ ఇండియన్‌కి సంబంధించిన వారా అని అడుగుతున్నారు. సో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారిక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు సెలెక్ట్ అయితే ఎన్ని రోజుల్లో జాయిన్ అవ్వగలరో ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదర్ డిగ్రీ ఉంటే కనుక ఇక్కడ నోను సెలెక్ట్ చేసుకొని మీ డిగ్రీ యొక్క స్పెషలైజేషన్ మెన్షన్ చేయండి. అండ్ ఈ ఆప్షన్స్‌లో మీ స్కిల్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ మీ జెండర్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకొని ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు ఈ అప్లికేషన్ యొక్క ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.